ఈడున్నది ఏరియా హాస్పిటల్ కూడా అప్పటి నుంచి తిరుగుతున్నా యాడుందా అని. ఇటు పోవాలా? ఓకే పోదాం. మామూలుకి యాక్సిడెంట్ అయిందంటే అప్పటి నుంచి తిరుగుతా ఉన్నా యాడ ఉందా హాస్పిటల్ అని, అస్సలు దొరకట్లా. ఊరే ఇదేంది ఇంతకుముందు అటు చూపెట్టింది మళ్ళీ ఇటు చూపెడుతుంది ఏరియా హాస్పిటల్. వాళ్ళని అడుగుదాం మరి పోనీ, చదువురాదు అనుకుంటారేమో. చూద్దాంపా ఈ పక్కనే అన్న ఉంటది కానీ. అమ్మ ఇదేంది ఆడికంటే ఈడికంటే ఆడికి ఆడపడతాడు బోట్లు ఉన్నాయి కానీ ఏరియా ఆసుపత్రి మాత్రం కనబడతలేదు. మళ్ళీ అయితే పోవాలనా ఏందన్నా ఈ తిరుగుడు మనది ఎలా? ఓరే అమ్మ మళ్ళా ఏందన్న ఇది పైకి పోడిందన్నా. మళ్ళా ఏరియా ఆసుపత్రి ఆడి ఈ అమ్మని అడుగుదామా? మా ఈడ ఏరియా ఆసుపత్రి ఆడుంది ఇట్లా పోతా. సరే అమ్మా థ్యాంక్ యూ. ఏరియా ఆసుపత్రి ఆడుంది ముందుకుందా? బోట్లు కనపడుతున్నాయి కానీ హాస్పిటల్ కనపడతలే అమ్మా. గేట్ దగ్గర ఉంటుందా? సరే అమ్మా ఓకే. ఇప్పుడు మనం ఇదంతా చూపించడానికి కారణం ఏంటంటే మహబాద్ మొత్తం చుట్టూ తిరిగి వచ్చినాం. ఇప్పుడు మనం మహబాద్ నలుమూలలు అంటే ఉన్న 4 దిక్కులు తిరిగి వచ్చినాం. మహబాద్లో ఎక్కడ చూసినా కూడా ఏరియా ఆసుపత్రి బోర్డు అయితే ఉన్నది. అసలు ఏరియా ఆసుపత్రి కథ ఏంది దీన్ని వివరించడం కోసమే ఇదంతా తిరిగినాం. తెలియని ప్రజలు ఈ ఆసుపత్రికి ఎట్లా రావాలి? అసలు ఇక్కడ బోర్డు ఏమో జనరల్ హాస్పిటల్ బోర్డు ఉన్నది, బయట బోర్డులు ఏమో ఏరియా హాస్పిటల్ బోర్డు ఉన్నాయి. మరి ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి మామ నేను ఏరియా హాస్పిటల్లో ఉన్నా అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏరియా హాస్పిటల్కే పోవాలి. ఏరియా హాస్పిటల్ ఏడ దొరుకుతుంది మనకు? ఏడ లేదు. దీన్ని వివరించడం కోసం ఇదంతా ప్రయత్నం చేసినాము. దీనిపైన ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ ప్రయత్నం చేసినాం. దీంట్లో ఎటువంటి విశేషాలు లేవు, ఎవరిని విమర్శించేది లేదు. ఓకేనా రైట్. దీని చరిత్ర మీకు ఒక్కసారి వివరిస్తా. ఇప్పుడు చూసుకుంటే 1999లో ఇది ఒక 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇది 1990 వరకు 90 నుంచి 1999 వరకు 30 పడకల కమ్యూనిటీ సెంటర్ ఇది. దాని తర్వాత 1999 నుంచి 2016 వరకు ఇది ఒక 100 పడక గదుల ఏరియా ఆసుపత్రి. 2016కి వచ్చేసరికి ఈ గ్యాప్లో అది 100 పడకల ఏరియా ఆసుపత్రి. 2016 నుంచి 2022 వరకు ఫిబ్రవరి 2022 వరకు ఇది ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రి అంటే దాని తర్వాత 2022 ఆ తర్వాత ఇప్పటి వరకు ఇది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. జనరల్ ఆసుపత్రి అయినాక ఇప్పటి వరకు కూడా జనరల్ హాస్పిటల్ బోర్డు లేకుండా చేసేది. జనరల్ హాస్పిటల్ బోర్డు ఎందుకు పెట్టలేదు? మరి అధికారులు నిద్రపోతా ఉన్నారా? జనరల్ ఆసుపత్రి అయ్యి ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులు నిద్రపోతా ఉన్నారా? మరి ఇంతవరకు బోర్డు ఎందుకు పెట్టలేదు? ఉన్న అదే పాత ఏరియా హాస్పిటల్ 2016లో పెట్టినటువంటి ఏరియా హాస్పిటల్ బోర్డులు ఇప్పటి వరకు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ప్రభుత్వాలు పనిచేయట్లేవా? ప్రభుత్వ అధికారులు పనిచేయట్లేరా? మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు కళ్ళు మూసుకుపోయినాయా? ప్రభుత్వం నుంచి పైసలు వస్తూ ఉన్నాయి కదా, ప్రజల సొమ్మంతా పన్నులుగా తీసుకొని ప్రభుత్వం నుంచి సొమ్ము వస్తూ ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా కనీసం బోర్డు మార్చాలనే ఆలోచన కూడా లేకుండా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ లేదంటే జనరల్ హాస్పిటల్ బోర్డు ఏమో ఇక్కడ ఉంటుంది, ఏరియా హాస్పిటల్ బోర్డు ఏమో మహబాద్ చుట్టూ ఉంటాయి. ఏరియా హాస్పిటల్ ఎక్కడుంది అసలు? ఇప్పటివరకు ఏరియా హాస్పిటల్ ఉందా ఇక్కడ? 2016లో పోయిన ఏరియా హాస్పిటల్ ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నది? 2022లో ఖతమైంది. 2022 నుంచి ఇది జనరల్ ఆసుపత్రి.
మరి 2022లో జనరల్ హాస్పిటల్ బోర్డులో హాస్పిటల్ తగిలిచ్చారు, బాగానే ఉంది. మరి 2022 నుంచి ఇప్పటి వరకు ఎందుకు బోర్డులు అమర్చలేదు? అంటే జిల్లా యంత్రాంగం మొత్తం నిద్రపోతుందనే ఆ ఆలోచన అయితే నాకు వస్తూ ఉన్నది. మరి చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా కొంతమంది చదువుకున్నోడు ఉంటాడు, చదువుకున్నోడు ఉంటాడు. ఏరియా హాస్పిటల్ ఒకటి చెప్తాడు, జనరల్ హాస్పిటల్ ఒకటి చెప్తాడు, ప్రభుత్వ హాస్పిటల్ ఇంకోటి చెప్తాడు. అసలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏమో గాలికి వదిలేస్తుంది, ప్రజలేమో పిచ్చోళ్ళు అయ్యి మహబూబాద్ మొత్తం తిరుగుతూ ఉంటారు. నేనే చూసినా కదా. నేను మీకు అంతా చూపించడానికి కారణం ఏంటంటే ఇదే, మహబూబాద్ నలువైపులా ఒక్క బోర్డు లేదు, జనరల్ హాస్పిటల్ బోర్డు ఒక్కటి కూడా లేదు. మొత్తం ఏరియా హాస్పిటల్ బోర్డులు ఉన్నాయి. 2016లో పెట్టిన బోర్డులు ఇప్పటి వరకు తీయలే. అధికారులు మారుతూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి మార్పు జరగలేదు. ఎందుకు జరగలేదు? ప్రభుత్వాలు పనిచేయనట్టే కదా. ఒక్కసారి దీనిపైన దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటా ఉన్నాం.